హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఒక హెచ్ఎండిఏ రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్లో వచ్చాను. ఈ ప్రాజెక్టు గురించి నేను ఈ వీడియో ద్వారా తెలియజేద్దాం అనుకున్నాను. ఈ ప్రాజెక్టు మనకు హైదరాబాద్ ఈస్ట్ అనగా వరంగల్ హైవే ఉప్పల్ నుండి గట్కేసర్కు వెళ్ళే రోడ్లో గట్కేసర్ బిఫోర్ అన్నోజ్గూడ టౌన్కి ఆనుకొని ఈ లేఅవుట్ ఉన్నది. ఈ ప్రాజెక్ట్ పేరు వచ్చి ఈస్ట్ లేక్ అవెన్యూ వెంచర్. ఈ వెంచర్లో మనకు కొన్ని కంపెనీ ప్లాట్స్ సేల్స్కి వచ్చాయి. ఇందులో మనకు టోటల్గా 24 ఎకరాలు హెచ్ఎండిఏ రేరా ఫైనల్ అప్రూవ్డ్ ప్రాజెక్టు. ఈ వెంచర్లో ఈ మినిమం 200 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్స్ ఉంటాయి. డైమెన్షన్ వచ్చి 36-50 సైజు. సో ఇందులో ఆల్రెడీ కన్స్ట్రక్షన్ చేసుకొని ఉంటున్నారు ఫ్యామిలీస్. మన దగ్గర ఆల్రెడీ కన్స్ట్రక్షన్ ఓనర్ ప్లాట్ కొని కన్స్ట్రక్షన్ చేసుకుని ఉంటున్నారు కూడా. సో ఇందులో మనకు యాజ్ పర్ మాస్టర్ ప్లాన్ ప్రకారము 120 ఫీట్ రోడ్ ఉంది కాబట్టి వీళ్ళు మనకు ఈ 120 ఫీట్ రోడ్ కూడా మనకు వదిలారండి. ఈ 120 ఫీట్ రోడ్ తర్వాత ఈ మన ఒక లేఅవుట్, ఇందులో మనకు విల్లాస్ కూడా ఉన్నాయండి. విల్లా కావాలనుకున్న విల్లా కూడా మీరు తీసుకోవచ్చు. ఇందులో మన కంపెనీ తరఫు నుండి 3 విల్లాస్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి రెడీగా ఉంచారు. ఇంకొక 20% వర్క్ ఉన్నది. సో ఇది ఒక మీకు మంచి అవకాశం. ఎందుకంటారా, మీకు నచ్చినట్టు కలరు కానీ, డోర్స్ కానీ, అలాగే టైల్స్ కానీ మీరు ఈ ప్లాన్ ప్రకారము మీరు కలర్ ప్రకారము నచ్చినట్టు మీరు చేసుకోవచ్చు వర్క్. సో వన్స్ మీరు విల్లా బుకింగ్ చేసుకున్న తర్వాత 1 మంత్లో మనం కంపెనీ వాళ్ళు మీకు పొజిషన్ ఇచ్చేస్తారు కంప్లీట్ చేసి. ఇందులో మనకు ప్లాట్స్ వచ్చి ఈస్ట్ అండ్ వెస్ట్ ప్లాట్స్ కూడా అండ్ కార్నర్ ప్లాట్స్ కూడా ఉన్నాయండి. సో మీరు చూస్తున్నారు కదా, ఇది నేను మీకు లైవ్ అండి, ఇది డైరెక్ట్ ఇప్పుడే లేటెస్ట్గా తీసే మీకు చూపిస్తున్నాను. ఇందులో మనకు 40-30 ఫీట్ రోడ్స్ ఉన్నాయి ఇంటర్నల్. సో మనకు ప్లాట్ కావాలనుకుంటే ప్లాట్ తీసుకోవచ్చు, ఒకవేళ విల్లా కావాలంటే విల్లా తీసుకోవచ్చు. ప్లాట్ అయితేనేమో మనకు 30,000 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ అనేది కంపెనీ పెట్టారు ప్రైజు. సో నెగోషియబులే ఉంటుంది. ఒకవేళ మీకు ప్లాట్ నచ్చిందంటే డైరెక్ట్ ఓనర్ ద్వారా కూర్చొని మాట్లాడుకోవచ్చు ప్రైజ్ గురించి. సో ప్లాట్ మీద కూడా మీకు యాక్సిస్ బ్యాంక్ నుంచి అప్రూవ్డ్ ప్రాజెక్టు గజానికి 18,000 చొప్పున లోన్ కూడా వస్తుందండి. అలాగే విల్లా అయితేనేమో మీకు 80% వరకు లోన్ వస్తుందండి. సో విల్లా వచ్చి మనకు నార్త్ ఫేస్లో ఉన్నాయి 3 విల్లాసు. సో ఇది మొత్తము 167 గజాలలో 2040 ఎస్ఎఫ్టీ డూప్లెక్స్ అండి. సో ఇది టోటల్గా 2040 ఎస్ఎఫ్టీలో మనకు 3 BHK ఇచ్చారు. ఇప్పుడు మీరు చూస్తున్నారు. సో ఇది మనం వెళ్తున్నాం కదండి, ఇది ఎంట్రెన్స్. ఎంట్రెన్స్లో మనకు కార్ పార్కింగ్ వస్తుందండి. సో గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చి మనకు కార్ పార్కింగ్ ఉంటుంది. దాని తర్వాత లోపల సిట్అవుట్ ఉంటుంది, కిచెను, ఒక బెడ్రూము, పూజా రూము అండ్ హాలు. అలాగే పైన పోర్షన్ తీసుకుంటే మనకు ఒక లివింగ్ ఏరియా అండి, అంటే హాల్ వస్తుంది. అలాగే 2 మాస్టర్ బెడ్రూమ్స్ విత్ అటాచ్ బాత్రూమ్స్. సో దాని మీద ఇంకొక సెకండ్ పోర్షన్ కూడా మీరు వేసుకోవచ్చు. ఐదర్ మీరు ఒకవేళ ప్లానింగ్లో ఉంటే హోమ్ థియేటర్ లాగా కూడా ప్లాన్ చేసుకోవచ్చు. సో ఇది మంచి ప్రైమ్ లొకేషన్ ప్రాజెక్ట్ అండి. సో ప్రాజెక్ట్ ఎక్కడ వస్తుంది అనేది మీకు చెప్పలేదు కాబట్టి, ఇది వచ్చి మనకు గట్కేసర్ బిఫోర్ అన్నోజ్గూడ టౌన్ అండి, టౌన్కి ఆనుకునే ఉంటుంది. సో ఇది ప్రాజెక్ట్ లొకేషన్ పరిధి తీసుకుంటే మనకు ఉప్పల్ నుండి కేవలం 12 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. వరంగల్ హైవే నుంచి 2.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అలాగే గట్కేసర్ నుంచి 5.5 కిలోమీటర్స్. ఒకవేళ మీరు ఎగ్జిట్ నెంబర్ 9కి అవుటర్ రింగ్ రోడ్కి వెళ్ళాలంటే కేవలం 3 కిలోమీటర్స్ అండి.
సో ఇక్కడ నుంచి పోచారం ఇన్ఫోసిస్ 5.5 కిలోమీటర్స్. సో నారపల్లి ఫ్లైఓవర్ ఏదైతే ఇప్పుడు వర్క్ నడుస్తుందో అది 6 కిలోమీటర్స్. ఇప్పుడు రీసెంట్గా ఒక 3 months బ్యాక్ ఓపెన్ అయిన రైల్వే స్టేషన్ చర్లపల్లి రైల్వే స్టేషన్ కేవలం 10 కిలోమీటర్ డిస్టెన్స్ అండి. సో ఇక్కడ ఈ సరౌండింగ్లో మీరు చూస్తున్నారు కదా, ఇది మోడీ అపార్ట్మెంటు అండ్ పక్కనే విల్లాస్ అండి ఇవి. ఈ ప్రాజెక్ట్ ఆనుకునే మన ప్రాజెక్టు. సో ఈ ప్రాజెక్టు మీరు సరౌండింగ్ స్కూల్స్ చూసుకుంటే మనకు ఇప్పుడు మీరు చూస్తున్నారు చూడండి, ఇది అన్నోజు టౌన్ అండి. సో స్కూల్స్ వచ్చి చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్ మనకు ఒక 3 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నాయి. కాలేజెస్ కూడా సేమ్ 3 కిలోమీటర్ డిస్టెన్స్లో చాలా నెంబర్ ఆఫ్ కాలేజెస్ కూడా ఉన్నాయన్నమాట. సో ఇందులో మీరు తీసుకున్న కస్టమర్స్కి మంచి అప్రిజేషన్స్ వస్తుందని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే ఓవరాల్ ఇన్సైడ్ కాబట్టి. సో ఈ ఒక ప్రాజెక్ట్లో మనకు ఆల్రెడీ 290 ప్లాట్స్ సోల్డ్ అవుట్, మొత్తం అన్ని సోల్డ్ అవుట్, 15 ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి దీంట్లో. సో మీరు చూపాను కదా ఇందాక నేను కన్స్ట్రక్షన్ చేసుకుని ఉంటున్నారని, అది కూడా నేను మీకు చూపెడతాను. అండ్ ప్రాజెక్ట్ హైలైట్స్ తీసుకుంటే రోడ్స్, సీసీ రోడ్స్, సీసీ టైల్స్ రోడ్స్, అండర్ గ్రౌండ్ డ్రైనేజు, అండర్ గ్రౌండ్ వాటరు, అండర్ గ్రౌండ్ పవరు అండ్ చిల్డ్రన్ ప్లే ఏరియా. దీంతోపాటు మనకు ఎల్డర్ పార్క్ అంటే 2000 స్క్వేర్ యార్డ్స్లో పార్క్ కూడా ఇచ్చారు. అలాగే యాజ్ పర్ హెచ్ఎండిఎన్స్ ప్రకారం సోషల్ ఇన్ఫ్రా కూడా ఉంది మనకు 2500 గజాల్లో. ఇదిగోండి నేను చెప్పాను కదా సీసీ టైల్స్ రోడ్ అని, ఇది 30 feet రోడ్డు మనకు. అండ్ దాని తర్వాత మనకు ఒక 40 feet రోడ్ కూడా ఉంటుంది. ఇదిగోండి ఈ వెంచర్లో నేను చెప్పాను కదా కన్స్ట్రక్షన్ చేసుకుని ఉంటున్నారని, ఒక బిల్డర్ మన దగ్గర ల్యాండ్ కొని ఆయన అపార్ట్మెంట్ కూడా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి ఫ్లాట్స్ కూడా అమ్మడానికి రెడీ పెట్టారు. 12 ఫ్లాట్స్ అపార్ట్మెంట్. సో ఇక్కడ కన్స్ట్రక్షన్ చేసుకుని ఉంటున్నారని చెప్పాను కదా, ఇవ్వండి చూశారు కదా. సో ఇందులో మనకు ప్రైమ్ లొకేషన్ ప్లాట్స్ ఉన్నాయండి. అన్ని ప్లాట్స్ కూడా ప్రైమ్ ప్లాట్సే. 200 స్క్వేర్ యార్డ్స్ 3650, కార్నర్ వచ్చి 4550, డైమెన్షన్ 250 స్క్వేర్ యార్డ్స్. సో ఈ ప్రాజెక్ట్ గురించి ఏదైనా వివరాల గురించి తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద ఉంది కదండి నంబరు, ఆ నంబర్ కాల్ చేసి మీరు వాళ్ళతో ఫోన్లో మాట్లాడి మీరు సైట్ విజిట్ కూడా చేసి, ఒకవేళ మీకు ప్రాపర్టీ నచ్చిందంటే డైరెక్ట్ ఓనర్ ద్వారా కూర్చొని మీరు ప్రైస్ గురించి డిస్కస్ చేసుకోవచ్చు అండి. సో మంచి ప్రాజెక్ట్ అండి, మిస్ కాకండి. చూపెడుతున్నాను కదండి, ఇది మోడీ అపార్ట్మెంట్ క్లియర్ కనబడుతుంది మీకు. చూశారు కదండి. సో వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మీకు తెలిసిన ఫ్రెండ్స్ కానీ కొలీగ్స్ కానీ మీరు నాకు ఒక హెల్ప్ చేసినట్టు ఉంటారు ఛానల్కు. థ్యాంక్ యూ అండి.